ఫీజు రియంబర్స్మెంట్ నిధులపై కమిటీ సొమ్ము సమీకరణకు మార్గాల అన్వేషణ లక్ష్మి. కమిటీ చైర్మన్గా సంక్షేమ శాఖల ప్రధాన కార్యదర్శి. ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ మీద రాష్ట్రంలోని కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి నిధుల సమీకరణ పైన ప్రత్యామ్నాయ మార్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు ఈ నెల 28న జీవో 19ని జారీ చేశారు. చైర్మన్ కమిటీగా సంక్షేమ శాఖల ప్రధాన కార్యదర్శి వివరిస్తారు. 3 నెలలలోపు ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కమిటీ ఏర్పాటు వెనుక నేపథ్యం ఇది. గత 4 ఏళ్ల నుంచి ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర విద్యా కళాశాలతో పాటు డిగ్రీ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంతో పాటు కలిపితే 10,000 కోట్లు విడుదల చేయాలి. బకాయిలు పేరుకపోతుండడంతో గత సెప్టెంబర్లో కళాశాలల బంద్కు సమాఖ్య పిలిపించింది. ఏది సెప్టెంబర్ నుంచి నడుస్తుంది. సెప్టెంబరు, అక్టోబర్, నవంబరు. సెప్టెంబర్ 14న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాఖ్య ప్రతినిధులతో చర్చలు జరిపారు. 1,200 కోట్ల బకాయిలకు వాళ్ళు టోకెన్లు కూడా ఇచ్చారు. ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. దసరాకు 600 కోట్లు మిగిలిన సగం చేస్తామని వీళ్ళు ప్రకటించడం జరిగింది. ఏం చేశారు? కళాశాలల నిరవధిక బంద్ సోమవారం నుంచి మొదలైంది. ఈ క్రమంలో ప్రభుత్వం నెలన్నర తర్వాత కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇస్తున్నట్టు భావిస్తున్నారు. ట్రస్ట్ బ్యాంక్ ద్వారా స్వయం ఆర్థిక శక్తి సాధించడంపైన అధ్యయనం చేయడం, ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని హేతుబద్ధీకరించడం, ఉన్నత విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు సూచనలు చేయడం. ప్రస్తుతం కొన్ని కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద ఏం చేస్తున్నారు? 1000 నుంచి 1,400 వరకు ఉన్నాయి కన్వీనర్ కోటా సీట్లు. వీటిని 400 నుంచి 500 కుదించాలి. కమిటీ నిర్మాణం. సో ఇప్పుడు ఏం జరిగింది? ఓవరాల్గా దొంగలు 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు ఇది వీళ్ళు వచ్చి 2 ఏళ్ళైంది. కళాశాలల వాళ్ళు నిరవధిక బంధు అని ప్రకటిస్తే కానీ ఇప్పుడు కమిటీ గురించి ఆలోచించడం, ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించడము, సీట్లను తగ్గించడం. అంటే కళాశాలలో మీకు ఇన్ని సీట్లు అవసరమా, ఇక రేపటి నుంచి మేము సీట్లను తగ్గిస్తాం అంటే విద్యార్థులకు ఉండే విద్యా అవకాశాలను డైరెక్ట్గా తగ్గిస్తామని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా చెప్తున్నారు. ఈ కమిటీ ఏం చేస్తుంది వాస్తవానికి? ఇప్పుడు ఈయనతోటి కమిటీ చైర్మన్గా సంక్షేమ శాఖల ప్రధాన కార్యదర్శి వివరిస్తారు. సంక్షేమ అధికారి ఒక కమిటీకి చైర్మన్గా వివరించడం వల్ల ఆయన ఏం చేస్తాడు? రిపోర్ట్ ఇస్తాడు. ఎప్పుడులో ఇవ్వాలి? 3 నెలల్లో ఇవ్వాలి. ఈ 3 నెలల్లో ఇచ్చేసరికి అప్పటి వరకు ఈ కాలేజీల పరిస్థితి ఏంది? కాలేజీల పరిస్థితి అగమ్య గోచరం. వాళ్ళకు ఏం చేశాము? మీరు నిరోధక బంద్ ప్రకటించారు, మేము కమిటీ చేసాము, అయిపోయింది. అసలు డబ్బులు ఉన్నాయా? మీరు ఇస్తామన్న 1,200 కోట్లు ఇచ్చారా? 600 కోట్లు దసరాకి ఇస్తామన్నారు, ఇచ్చారా? మరో 600 కోట్లు దీపావళికి ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇప్పటి వరకు 200 కోట్లు ఇచ్చారు, చేతులు తప్పుకున్నారు. ఎన్ని వేల కోట్లకు? 10,000 కోట్లకు. ఎవడన్నా 10,000 కోట్లకు మినిమము 10% అన్న 1000 కోట్లు అవుతుంది. 10,000 కోట్లు బకాయి ఉన్న వాడికి 10,000 కోట్ల రూపాయలు నీ దగ్గర ఒక వ్యక్తికి 10,000 రూపాయలు నువ్వు అప్పు ఉంటే వాడికి అప్పు తీర్చడానికి కనీసము నువ్వు ఎంత ఇవ్వాలి? ఒక 1000 రూపాయలన్నీ ఇచ్చి మిగిలినది 9 నెలల్లో 9 ఇన్స్టాల్మెంట్లు కడుతుంటే వాడు. కానీ 10,000 రూపాయలు అప్పున్న వాడికి 200 రూపాయలు ఇచ్చేసి మిగిలినవి దఫాలకు ఇస్తానంటే నువ్వు ఈ అప్పు తీర్చేసరికి వాడు చచ్చిపోతాడు. ఈ 200 కోట్లు ఎన్ని రోజులు ఇస్తే వాళ్ళకు అప్పు తీరుతుంది? మళ్ళీ వచ్చే పేరుకపోయే అమౌంట్ ఎంత? సో ఈ రకంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము కాలేజీ ఫీజులకు సంబంధించి అటు విద్యార్థుల తల్లిదండ్రులను, విద్యా వ్యవస్థలను భ్రష్టు పట్టించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఎందుకంటే సమస్యకు పరిష్కారం ఆలోచించే తెలివి లేక, ఆ సమర్థత లేనప్పుడు కేవలం వాటిని పోస్ట్ పోన్ చేయడము, వాటిని ఆలస్యం చేయడము, వాటి మించెల్లి తప్పుదారి పట్టించడము, అడిగిన వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడము, విచారణల పేరుతోటి బెదిరింపడము, కేసులు పెడతామని, మీ సీట్లని ఇంకా తగ్గిస్తాము అని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం. ఇట్లాంటి కార్యక్రమాలతోటి ఈరోజు ఏం చేస్తున్నది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము? విద్యా వ్యవస్థను మళ్ళీ విద్యాశాఖ ఎవరి దగ్గర ఉన్నదంటే ఈయన దగ్గరే ఉన్నది. విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖకు 2 నిరవధిక బంద్ పెట్టేంత వరకు దాని మీద ఫోకస్ లేదు, దానికి ఒక పరిష్కార మార్గం గురించి ఆలోచించింది లేదు, ప్రత్యామ్నాయ మార్గాలను వెతికింది లేదు. ఇప్పుడు తీరిగ్గా దూపైన తర్వాత ఎవడో బావి తవ్వుకుంటున్నట్టు, ఎవడైనా దూపైన తర్వాత బావి తవ్వుకుంటే ఏమవుతుంది? ఆ బావి రాదు, నీళ్లు రాదు, ఈలోపు సచ్చి ఊరుకుంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము సమస్యల పరిష్కారంలో పర్ఫెక్ట్గా ఇట్లనే ఉన్నది. దూపైనాక బావి తవ్వుకుంటా అని అంటుంది. అంటే అది మొత్తం వచ్చి మీద పడ్డ తర్వాత అప్పుడు ఆలోచిద్దాము. ఆరోగ్యశ్రీ ఒకవైపు ఆగిపోయినాయి,
ఓవైపు విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులు రావట్లేదు. రైతులకు ఇవ్వాల్సినవి ఏది సన్నాలకు పోయిన సీజన్‌కి సంబంధించిన 1350,00,00,000 ఇవ్వాలి. సన్నాలకు ఇవ్వట్లేదు. మిగిలిన ఏంది రిటైర్మెంట్ వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్నారంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. సో, ఇట్లా ఏ సెక్టర్‌కి గూడా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా 2,50,00,000 అప్పులు చేసి, ఈ అప్పులు ఏం చేశావా అంటే దానికి మాత్రం సమాధానం లేదు. బీహార్ ఎన్నికలకు డబ్బులు పోతాయి. ఢిల్లీకి మూటలు పోతాయి. వీళ్ళు కౌంటర్లు ఓపెన్ చేసుకొని ఎవనికాడు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలకు అందాల్సిన ఈ డబ్బులను మాత్రం వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని వేధించడం మొదలుపెట్టింది. ఇప్పుడు రేపు నాకు తెలిసి ఈ విద్యార్థులు, ఈ ఉపాధ్యాయులు, ఈ తల్లిదండ్రులందరూ పోయి డోర్ టు డోర్ క్యాంపెయిన్ జూబ్లీ హిల్స్‌లో చేయాలి. అప్పుడు గాని ఈ ప్రభుత్వానికి కాదు, ఏ ప్రభుత్వానికైనా బుద్ధి ఎప్పుడొస్తదంటే, ఏ సెక్టర్‌నైతే వీళ్ళు నిర్లక్ష్యం చేస్తుర్రో ఆ సెక్టర్ వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇంటింటికి వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించండి. ఈ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ఓటమి వస్తేనే మన గురించి ఆలోచిస్తది. మేము చేస్తున్న దాన్ని మీరు అర్థం చేసుకోరి. మేము ఈ విద్యా సంస్థల కాలేజీలుగా మీ పిల్లల కోసం మేము పాటుపడ్డాం. మీరు ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే మీ పిల్లలు మీ ఇంటి దగ్గరే ఉండాల్సొస్తది. ఎందుకంటే మేము కూడా ఉపాధ్యాయులకు, సిబ్బందికి జీతాలు ఇయ్యాలి, ల్యాబ్‌ల మెయింటెనెన్స్‌కు ఖర్చులు పెట్టాలి. ఇవన్నీ మా దగ్గర లేవు. ప్రభుత్వం డబ్బులు ఇస్తానంటేనే మేము కన్వీనర్ సీట్లని మేము భర్తీ చేసుకున్నాం. లేకపోతే వాళ్ళు ఆ రోజు విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకునేవాళ్ళు, విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకొని నడిపించేవాళ్ళు. ఇప్పుడు కన్వీనర్ కోటా లేకుండా కంప్లీట్‌గా ప్రైవేటు వ్యవస్థలకు కొనసాగుతున్నాయి. అదే పద్ధతిలో డబ్బులు తీసుకుంటున్నారు, నడిపిస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని ఏం అడగట్లేదు. వీళ్ళు ఇస్తామన్న దానికి ఈ 10,000 కోట్లు బకాయిలుంటే మేము ఎట్లా నడుపుతామని ఈరోజు ఈ విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు మొత్తం 4,00,000 మంది ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళు 10-15 లక్షల మంది ఉంటారు. సో, ఇంతమంది ఇంటింటికి పోయి గనుక ప్రచారం చేస్తే రేపు ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తది. మనము ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే వాళ్ళు వచ్చి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి మన చెంపలు వలగొడతారు. అది ఇంతకుముందు అన్నాడు కదా! కొంతమందిని చూస్తే నాకు చెంపలు వలగొట్టాలనిపిస్తుందని. ఇప్పుడు విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకు, యాజమాన్యాలకు సరిగ్గా ఇప్పుడు అదే అనిపిస్తుంది. రేవంత్ రెడ్డిని చూస్తుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తుంటే. సో, ఇట్లాంటి వ్యవస్థను మనము సరైన దారిలోకి తీసుకురావాలంటే ఒక్కటే ఆయుధము ఓటు. ఆ ఓటు వచ్చిన సందర్భంగా వీళ్ళకు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ యొక్క తిరుగుబాటు ఎలా ఉంటుందని చూపెట్టుకోవడానికి ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న గొప్ప సందర్భం ఇది. ఈ సందర్భాన్ని వాడుకోవాలి. ఇట్లా ఫీజు రియంబర్స్‌మెంట్ మీద ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు 3 నెలల లోపు ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఆ 3 నెలల లోపు అంటే ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారు? కళాశాలల బంద్, పరీక్షలకు బ్రేకు. ఆల్రెడీ కళాశాలలు బంద్ అయిపోయినాయి, పరీక్షలకు బ్రేక్ అయిపోయినాయి. విద్యా సంవత్సరాలు మొత్తము పోతున్నాయి. ఇది ఏదో 5వ తరగతిదో, 10వ తరగతి కూడా కాదు వీళ్ళు. వీళ్ళంతా డిగ్రీలు, పీజీలు వీళ్ళందరూ చేస్తున్నారు. వీళ్ళ విద్యా సంవత్సరాలు బంద్‌గా అయితే వాళ్ళకు రేపు వచ్చే అవకాశాలు ఎలా ఉంటాయి? సో, ఇది ఎవరి వల్ల? సరే వాళ్ళ సమస్యల వల్ల వాళ్ళేమన్నా బంద్ అయ్యారు. ఆరోగ్య సమస్యల వల్ల, కుటుంబ సమస్యల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల అంటే కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంతమంది విద్యార్థుల జీవితాలు గాలిలో దీపంగా మారడము అనేదానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. విద్యాశాఖ మంత్రిగా వాస్తవానికి రేవంత్ రెడ్డి అన్‌ఫిట్ అనే విధంగా జనాలు ఆయనకు తీర్పు ఇచ్చే విధంగా ఈరోజు క్యాంపెయిన్ చేస్తే తప్ప, ఈరోజు తిరగబడితే తప్ప, ఇప్పుడు వాళ్ళు 10 లక్షల మందితోటి మేము రేపు హైదరాబాద్‌ని ముట్టడిస్తామంటున్నారు. 11వ తేదీన. ఆ 11వ తేదీన ఎక్కడ ముట్టడిస్తారన్న భయంతోటి ఆయన డైవర్షన్ పాలిటిక్స్‌ని మొదలుపెట్టారు. కానీ ఈ డైవర్షన్‌లోకి పడకుండా ఈ కాలేజీ వాళ్ళు నిరుద్యోగులు ఏ విధంగా అయితే నామినేషన్లు వేశారో, రీజనల్ రింగ్ రోడ్ బాధితులు ఏ విధంగా అయితే నామినేషన్లు వేశారో, ప్రభుత్వం నుంచెల్లి డబ్బులు రాని వాళ్ళు ఏ విధంగా అయితే నామినేషన్లు వేసి ఈరోజు 55 మంది ఈ ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఈ 55 మంది తరఫున వీళ్ళు గనుక రేపు క్యాంపెయిన్ చేస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటి సమాధానం లభిస్తది. సో, అది మరే. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? 9 చోట్ల మాత్రం నిర్వహణ, రెండో రోజు మూతపడ్డ కాలేజీలు. ఆల్రెడీ మూతపడిపోయినాయి. కాలేజీలన్నీ మూతపడిపోయినాయి. సంఘాల ఆందోళన మద్దతు ప్రతి ఒక్కరూ ఆందోళన
కాలేజ్ కళాశాలను మూసేసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ దున్నపోతు మీద వాన పడ్డట్టున్నది ఈ ప్రభుత్వానికి. ఎట్లా? ఓవైపు కాలేజీలు మూతపడ్డాయి. విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాలేజీల భవితవ్యం ఏందని కాలేజీల సిబ్బంది ఆందోళన చెందుతుంటే వీళ్ళేం చేస్తున్నారు? జూబ్లీ హిల్స్ ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఏమని? వాడిని అరెస్ట్ చేయరా? వీడిని అరెస్ట్ చేయరా? మరే నిన్ను అసలు అరెస్ట్ చేయాలి కదా ఈరోజు. ఇట్లా ప్రభుత్వంలో బాధ్యత రాహిత్యంగా వివరిస్తూ విద్యార్థుల యొక్క భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఈరోజు ఈ ముఖ్యమంత్రిని, ఈరోజు ఈ విద్యాశాఖ మంత్రిని అరెస్ట్ చేయాలి కదా. అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? ప్రతిపక్షాలను కాదు, ప్రభుత్వాన్ని. ఓటేసిన పాపానికి నువ్వు ఇచ్చిన హామీలను ఏంది? విద్యకు ప్రతి 15% విద్యకు 15% నిధులను కేటాయిస్తాము అని చెప్పారు బడ్జెట్లో. 2.5 లక్షల కోట్ల బడ్జెట్లో ఈ 15% ఎక్కడ పోయినాయి? మీరు కేటాయించింది కనీసం 6% కూడా లేదు ఈరోజు. ఇట్లాంటి ఈ దొంగ మాటలు, ఈ మోసపు చేష్టలు చేస్తున్న ప్రభుత్వాన్ని జనాలు ప్రశ్నించాలి. ప్రశ్నించే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఏదైనా పీక్ స్టేజ్కి ఆ నిర్లక్ష్యం అనేది ఇంకా అది పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరుగుబాటు అనేది వస్తుంది. నేపాల్లో వచ్చినట్టు జెన్జీ ఉద్యమం ఈరోజు విద్యార్థుల భవితవ్యంతో ఆడుకోవడం అనేది ఇది క్షమించరాని నేరం. 6,000 కళాశాలలో చదువుతున్న 14 లక్షల మంది బీసీ, ఎస్టీ, ఎస్టీ విద్యార్థులు 8,000 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు చెల్లించాలన్న డిమాండ్తో 2 రోజులుగా కళాశాలను మూసివేశారు. సో 14 లక్షల మంది 6,000 కళాశాలలు. ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారు? 4 లక్షల మంది ఉన్నారు. ఓట్లు వేసేది ఎంత? మహా అంటే 50%. సో దానికోసం ఈ ప్రభుత్వము నిద్రాహారాలు మాని ముఖ్యమంత్రి మొత్తము ఏంది ఒళ్ళు ఇల్లు తెలవకుండా ప్రచారం చేస్తున్నారు. కానీ 14 లక్షల మంది భవితవ్యానికి సంబంధించి వాళ్ళకు తీరిక లేదు అని అంటే వీళ్ళకి ఎన్నికలు ముఖ్యమా, ప్రజల యొక్క సంక్షేమం ముఖ్యమా, ప్రజల యొక్క భవిష్యత్తు ముఖ్యమా అనేది ఈరోజు ప్రజలు ఆలోచించాలి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా వాళ్ళ మొద్దు నిద్ర నుంచి మేల్కొనే విధంగా వీళ్ళే సమాధానం చెప్పాలి. ఎవరికి కడుపు నొప్పి వస్తే వాళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఎవరికి సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించే వాళ్ళ గల్లా పట్టుకొని వాళ్ళని ప్రశ్నించాల్సింది ఈ ప్రజలే. కాబట్టి ఈరోజు ఈ కళాశాలలో ఉన్న సిబ్బంది, ఆ కళాశాలల యొక్క విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు ఏకమైతే ఏ ప్రభుత్వమైనా దిగొస్తుంది. ఏం ప్రభుత్వాలు అంటే ఏం జడ పదార్థాలు కావు. వాళ్ళు మనుషులే. వాళ్లకు భయాలు, వాళ్లకు పదవులు, ఆశలు, కుటుంబాలు ఇవన్నీ వాళ్లకు ఉన్నాయి. కాబట్టి మనము ప్రశ్నించినంత కాలము, మనము తెగించినంత కాలము వీళ్ళందరూ మన మీద స్వారీ చేస్తూనే ఉంటారు. మన జీవితాలతో ఆడుకుంటూనే ఉంటారు. వాళ్ళ రాజకీయమే వాళ్ళకు ముఖ్యం అనుకుంటారు. 4 లక్షల మంది ఒక నియోజకవర్గం కోసం 14 లక్షల మందిని పట్టించుకోకుండా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు ఎంత అహంకారము నెత్తికెక్కినట్టు, ఈ ప్రజల జీవితాలతో ఏ విధంగా చెలగాటం ఆడుతున్నట్టు ఒక్కసారి జనం ఆలోచిస్తే ఇది అర్థమవుతుంది. దానికి పరిష్కారం కూడా ఈరోజు ఏదైతే చావో రేవో అని ఇది చేస్తున్నారో ఆ చావో రేవోలో వీళ్ళని చావు వరకు తీసుకెళ్తే తప్ప ప్రజలకు రేవు అనేది కనిపించదు. ఫీజు బకాయిలు చెల్లింపు ఎలా కొంతైనా విడుదల చేయకుండా బంద్ విరమించుకోవాలని కోరలేం. సిఎస్ రామకృష్ణరావు అధికారంలో చర్చలు. సో ఎవరైనా ఏం చేస్తారు? డబ్బులు 10,000 కోట్లు బకాయి ఉంటే వానికి 1,000 కోట్లు ఇవ్వకుండా నువ్వు ఇస్తానన్న 1,200 కోట్లు ఇచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు? ఒక్కొక్క ఓటుకు ఈరోజు 5,000 నుంచి 10,000 ఖర్చు పెడుతున్నారు. 4 లక్షల మంది ఓట్లు. సో 4 లక్షలు ఇంటూ 5,000 వేసుకోండి, 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ 200 కోట్లు ఇదే ఫీజు రియంబర్స్మెంట్ల కోసము ఆ దసరా లోపు 300 కోట్లు ఇస్తామన్నారు. 300 కోట్లు ఇచ్చేసి దీపావళి తర్వాత 300 కోట్లు ఇస్తే ఈరోజు ఇవన్నీ సజావుగా నడిచేవి కదా. లేదు, వాళ్ళు ఎటుపోతుంది? మాకు ఓటేసారు కథం 5 ఏళ్ళ దానిక వాళ్ళని పట్టించుకోము, ఇప్పుడు ఓటేసేటువంటి గురించే పట్టించుకుంటాము అని ఈ రాజకీయము చాలా నీచమైంది, ప్రమాదకరమైంది. సో ఇట్లాంటి నీచమైన ప్రమాదకరమైన ఈ రాజకీయాలకు బుద్ధి చెప్పాలి అంటే ఎవరికైతే బాధ ఉన్నదో వాళ్ళు తిరగబడాలి. వాళ్ళు వీళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తే వీళ్ళు మొద్దు నిద్రలో నుంచి మేలుకుంటారో ఆ పద్ధతిలోనే పనిచేయాలి. సో ఈరోజు కమిటీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. కనీసం ఎంతో కొంత ఇవ్వండి, వాళ్ళతో మేము మాట్లాడతాం అంటున్నారు. వాళ్ళు మాత్రం ఎవరు? రేవంత్ రెడ్డి, నేను డబ్బులు ఇచ్చేది లేదు, నన్ను కోసినా
డబ్బులు రావంటాడు, అభివృద్ధి అంటే ఏందో చూపెడతానని మాట్లాడతాడు. సో నిన్న అది మిస్‌ఫైర్ అయింది. కోసినా డబ్బులు లేవని చెప్పిన ఆయన నేను అభివృద్ధి అంటే ఏదో చూపెడతానని మిస్‌ఫైర్ కావడంతోటి మళ్ళా వెంటనే తన యొక్క ప్రచారాన్ని ఎటువైపు తీసుకెళ్ళాడు? కేటీఆర్, కేసీఆర్, కిషన్ రెడ్డి వైపు తీసుకెళ్ళాడు. సో ఇట్లా ఏంది ముఖం బాలేక అద్దం బాలగొట్టినట్టు చేసేది ఏం లేక ప్రతిపక్షాలను తిడితే ఏమన్నా ఉపయోగం ఉన్నదా? నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సో వాటి గురించి ఇప్పుడు చర్చలోకి వెళ్తే అది ఇంకా పెద్దదవుతుంది. సో ఈరోజు ఈ కాలేజీల ఫీజుల వ్యవహారము తేలాలి అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ఈ కాలేజీ ఫీజుల వాళ్ళు కూడా వాడుకుంటే తప్ప, ఎందుకంటే ఒక్కసారి ఒక వ్యక్తి చేస్తే వాళ్ళ మీద కక్ష సాధింపులు ఉండొచ్చు, 10 మంది చేస్తే వాళ్ళని వేధించవచ్చు. కానీ 6000 కళాశాలలు 14 లక్షల మంది ఏకమై ఒక ఉద్యమంగా మారితే ఆ ఉద్యమాన్ని ఆపడము ఆ దేవుడి తరం కూడా కాదు. ఆ ఉద్యమానికి రాష్ట్రంలో ఉన్న మిగిలిన వాళ్ళందరూ కూడా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ కమిటీలు, ఇట్లా ప్రతి ఒక్క కమిటీ వాళ్లకు అండదండగా నిలుస్తుంది. వాళ్ళ వాళ్ళ డిమాండ్లు నెరవేరడానికి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళబేరానికి రావాల్సి వస్తుంది. సో మనము ప్రభుత్వం కాళ్ళబేరం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మన కాళ్ళబేరం దగ్గరికి రావాలి అంటే మన దగ్గర ఉన్న శక్తిని సరైన పద్ధతిలో, సరైన సమయంలో సరిగ్గా వినియోగిస్తే ఖచ్చితంగా దానికి సరైన ఫలితం లభిస్తుంది. సో ఇప్పుడు ఈ కాలేజీల యాజమాన్యాలు ఏం చేయాలనేది వాళ్ళు నిర్ధారించుకునే దాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇట్లనే సీట్లు తగ్గిస్తామని బెదిరిస్తారు, మీరు దుర్వినియోగం చేస్తామని బెదిరిస్తారు, మీ కాలేజీల లైసెన్సులను రద్దు చేస్తాము అని బెదిరిస్తారు, మీ మీద కేసులు పెడతామని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇట్లాంటివన్నీ మనము విడిపోయి చిన్న చిన్న సమూహాలుగా వ్యక్తులుగా ఉంటేనే వాళ్ళ బెదిరింపులకు మనం భయపడాలి. మనం ఎప్పుడైతే ఏకమైతామో ఖచ్చితంగా అవతల ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ శక్తి అయినా కిందికి దిగి రావాల్సిందే. ప్రభుత్వాలు అని అంటే ఏం పైనుంచి ఊడిపడినే కాదు, మనం ఓట్లు వేస్తేనే వాళ్ళు పోయి ఆ సీట్లలో కూర్చున్నారు. రేపు ఇదే సీట్ల నుంచి దించే దమ్ము ఎన్నికలు 3 ఏళ్ళు కూడా వీళ్ళని భరించాల్సిన అవసరం లేదు అనే దానికి మనం నేపాల్లో చూసాం. జెన్జీ ఉద్యమం ఒక్క వాట్సాప్ మెసేజ్ తోటి ఆడ ఉన్న ప్రభుత్వాలు కూలిపోయి కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది.